మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ విప్ బాల్కా సుమన్ చెప్పులేపి ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బాల్కా సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై నుంచి కార్యకర్తలతో సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హెచ్చరిస్తూ ఒకసారి ఆగ్రహానికి లోనయ్యారు. తన కాలికున్న చెప్పు తీసి సీఎం రేవంత్ రెడ్డిని కొడతానంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న దివాకర్ రావు గారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు బెస్ట్గా ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి మానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా